కడియం శ్రీహరిపై ఆరోపణలు చేసిన మందకృష్ణ మాదిగపై కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. అసలు మాదిగల వర్గీకరణ ఏమైందని ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు మందకృష్ణ బీజేపీ మద్దతుదారి అని ఎదురుదాడికి దిగుతున్నారు. అవకాశవాద రాజకీయాలు నడపడంలో నంబర్ 1 కడియం శ్రీహరి. స్వార్థపరమైన వ్యక్తి కడియం శ్రీహరి. పక్క వాళ్ళ ఎదుగుదలను జీర్ణించుకోలేని వ్యక్తి కడియం శ్రీహరి గారు. కాంగ్రెస్లో ఉండబడే నా మాదిగ బిడ్డలారా, మాదిగ నాయకులారా, ఇప్పుడు కాంగ్రెస్ కాడ ఎంపీ టిక్కెట్ మాదిగలకు వచ్చే సమయంలో మాదిగల నోటికాడు కూడు తీసుకున్నది, గుంజుకున్నది కడియం శ్రీహరే. కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఏ మాదిగ నాయకులు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ప్రచారం కోసం ఎవరు బయటికి రావద్దని విజ్ఞప్తి చేస్తున్నా. అట్లయితే మాదిగల సొంత జాతికే మీరు అన్యాయం చేసిన అవుతారు, మోసం చేసిన అవుతారని కూడా గుర్తు చేస్తున్నా. నేను బీఆర్ఎస్లో ఉండబడే మాదిగ నాయకులకు అన్యాయం చేసింది, వాళ్ళ ఎదుగుదలకు అడ్డుకున్నది ఖచ్చితంగా కడియం శ్రీహరి కనుక చిత్తుగా ఓడించాల్సిన బాధ్యత, చిత్తుగా ఓడించాల్సిన బాధ్యత ఖచ్చితంగా బీఆర్ఎస్ శ్రేణుల మీద ఉన్నదని కూడా గుర్తు చేస్తున్నా. నేను కాంగ్రెస్ అభ్యర్థి ప్రచారం కోసం ఏ కాంగ్రెస్ నాయకుడు నాయకురాలు వాళ్ళు మాదిగల్లో ఉన్నా బయటికి రావద్దని నేను కోరుతున్నాను. మరి మీరు నిజంగానే వర్గీకరణ చేయడానికి టైం లేదా? ఆర్డినెన్స్ తీసుకురావడానికి టైం లేదా? ఏకంగా కాంగ్రెస్ పార్టీని విమర్శించాలి, కాంగ్రెస్ పార్టీ ఓట్లు పడకుండా చేయాలి, కాంగ్రెస్ పార్టీ ఎంతసేపు మాలల పక్షాన ఉన్నదనంటే ఇది మీకు ఏమాత్రం కూడా తగదని నేను మందకృష్ణ గారిని తెలియజేస్తా ఉన్నాను. దయచేసి మాదిగల కోసం కానీ, మాదిగలను దామోదరం సంజీవయ్యను ముఖ్యమంత్రి చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. మీరు చాలా వరకు ఎవరు చూడడానికి కూడా రాలేదు, ఏ దళిత నాయకుడు కూడా రావడానికి లేదు. నేను వచ్చినాను, నేను నిన్ను పరామర్శించడానికి వచ్చినాను. మరి ఇవన్నీ మర్చిపోయి ఈరోజు దళితుల మీద, దళితులను సపోర్ట్ చేస్తున్నటువంటి నేను మాదిగ బిడ్డలకు ఒక పెద్ద మాదిగనై ఉంటా అన్నటువంటి రేవంత్ రెడ్డి గారిని మీరు విమర్శించడం మంచిది కాదు, సరి అయిన పద్ధతి కాదు. దయచేసి అంబేద్కర్ ఆశయాలకు, అంబేద్కర్ ఆలోచన విధానానికి మీరు విరుద్ధంగా వెళ్తా ఉన్నారు. కాబట్టి అది మానుకోవాలని నేను మందకృష్ణ మాదిగను హెచ్చరిస్తా ఉన్నాను ఈరోజు.